ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం పేతురుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 17వ వచనం. దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రియమైన సోదరులారా, ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యూదులు కాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక కలిగి జీవించాలి. ఎందుకంటే దుర్మార్గులని మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పిన రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు. మీరు ప్రభు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారం ఉన్న చక్రవర్తి కానివ్వండి, లేక ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారులని తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి, ఒప్పు చేసిన వాళ్ళని మెచ్చుకోవడానికి పంపించాడు. మీరు మంచి పనులు చేసి అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోలను కట్టివేయాలని దేవుని కోరిక. స్వేచ్ఛగా జీవించండి, కానీ ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగించకండి. దేవుడి సేవకుల వలె జీవించండి. అందరినీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి. బానిసలారా, తమ యజమానులను వాళ్ళ దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి, పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి. ఎందుకంటే తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుడి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్ప ఏమిటి? కానీ మంచి చేసి కూడా బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమవుతుంది. దేవుడు మిమ్మల్ని పిలిచింది అందుకోసమే. మీకు ఆదర్శంగా ఉండాలని, మీరు తన అడుగుజాడల్లో నడుచుకోవాలని క్రీస్తు మీకోసం కష్టాలను అనుభవించాడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు. వారు ఆయన్ని అవమానించినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. ఆయన మన పాపాలను సెలవుపై భరించాడు. పాపం చేస్తూ జీవించడం మానుకున్న మనం నీతిగా జీవించాలని ఎలా చేశాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మానిపోయాయి. ఎందుకంటే ఇదివరలో మీరు దారి తప్పిపోయిన గొర్రెల్లా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మీరు మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.